ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాలం ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనంలో ఉన్న వచన భాగాన్ని మనం చదువుకుందాం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరములు కావు. ప్రభు చెప్పిన ఈ యొక్క గంభీరమైన ప్రవచనం ఇది దేవుని బిడ్డలైన ఇశ్రాయేలీయులు ఆ యొక్క బబులోను చెరకు క్రీస్తుకు పూర్వము 597 సంవత్సరం నుండి 538 సంవత్సరం మధ్యలో వీరిని దశల వారీగా వారు అక్కడికి తీసుకుని వెళ్ళిన ఆ సంవత్సరాలు చెరలో ఉన్నారు. మరి చెరలో ఉన్న ఆ యొక్క సమయంలో వారికి దేవుని యొక్క మాటలు, దేవుని పాటలు, దేవుని సహవాసం అక్కడ లేకపోయింది. అందువలన వారు ఎంతగానో విచారంతో దుఃఖంగా ఉన్న ఆ సమయంలో దేవుడు కొంతమందిని అక్కడ లేపుకున్నారు. ఎవరెవరైతే ఆ యొక్క చెరలో మ్రగ్గుచూ ఉన్నారో, విచార సంద్రంలో ఉన్నారో వారిలో కొద్దిమందిని ప్రభు అక్కడ దర్శించి, యెషయా అనే యవనుని దర్శించి ఆయనకి గంభీరమైన ప్రవచనాలు, ఎహెజ్కేలు అనే ఒక యవనస్తుడిని ఆయన దర్శించి ఆయనకు దర్శనము ప్రవచనము, ఎహెజ్కేలు గ్రంథం. దానియేలు అనే ఒక యవనస్తుడును ఆయన మరి దర్శించి గంభీరమైన అతి శ్రేష్టమైన ఆ యొక్క మరి దర్శనముతో కూడిన ప్రవచనాలు, అలాగే ఎజ్రా, నెహెమ్యాలు వీరందరినీ ఆ యొక్క చెరలో ఇబ్బందిలో ఉండిన వారిని కూడా సైతం ఒక నిరీక్షణగా వారు ఆ యొక్క గ్రంథాలని వ్రాయటమే కాకుండా నేడు కూడా ఎహెజ్కేలు గ్రంథం, దానియేలు గ్రంథం, యెషయా గ్రంథం, ఇర్మియా గ్రంథం ఇవి ప్రసిద్ధి చెందిన గ్రంథాలు. ఇవి చెరలో ఉండిన వారిని దేవుడు దర్శించి వారి ద్వారా ఈ గంభీరమైన ప్రవచనాలని, ఉద్దేశాలని ఆయన తీసుకుని వచ్చారు. కనుక ఈ ఉదయకాలం ఒకవేళ చెర అనే అనుభవం లేక కొంచెం నైరాస్యం అనే అనుభవం ఇటువంటి మనకి తోచిన వాటిలో నుండి కూడా నిరాశలో నుండి నిరీక్షణను ఇవ్వగలిగిన మన ప్రభు ఎటువంటి సమయాన్నైనా, స్థలాన్నైనా, పరిస్థితినైనా మార్చగలడు. చివరిగా ఒక మాట రోమా పత్రికలో 5వ అధ్యాయంలో 5వ వచనం, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ప్రేమ మన హృదయంలో కృమ్మరించబడి ఉన్నది. ఈ ఉదయకాలం ప్రభు మనకిచ్చే ఆశ్చర్యకరమైన వాగ్దానం అది ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఏ విషయంలో ఎక్కడున్నా దేవుని నమ్ముకున్న నిన్ను తల ఎత్తుకునేవాడిగా చేస్తావు కానీ తల దించుకునేవాడిగా ప్రభు ఎప్పుడు అలౌ చేయడు. అలాగే ఆయన ప్రేమ మనకు అనుగ్రహించబడి పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాల్లో కురుమ్మరించబడుతూ ఉన్నది. ఈ మేరకు దేవుడు మనకు గొప్ప మేలును, ఆశీర్వాదమును కలుగు చేయను గాక. ఆమేన్. దేవానికే స్తుతులు, స్తోత్రాలు. ఈ గొప్ప వాగ్దానాలు మా జీవితంలో, నా జీవితంలో ఫలభరితంగా చేయమని యేసయ్య నామములో అడిగి ఉన్నాం మా తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదాలు, కృప, దేవుని సమృద్ధిగా కలుగును గాక. ఆమేన్.